రైట్ హ్యాండ్ ముందుకు పెట్టండి, ఇట్లా చాచండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మీరు చదువుతున్న స్కూల్లో ఎంజీబీ, నేను చదివింది కూడా గురుకుల పాఠశాల, రెగ్యులర్ గురుకుల పాఠశాల. సో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు నేను కూడా ఎంట్రన్స్ రాసి టాప్ 5లో వచ్చాను. అప్పుడు 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. సో ఆ స్కూలే నన్ను ఇన్స్పైర్ చేసింది సివిల్ సర్వీసెస్ వైపుకి. అంటే మనం గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అవసరం లేదు, దాన్ని థింక్ చేయని అవసరం లేదు. మనకు ఏదైతే కావాలో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మన మైండ్ సెట్ మనం వెళ్ళిపోవాలి. ఇక నేను ఐఏఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి, నేను ఎంఎస్ చేయాలి యుఎస్లో, లేదంటే నేను సుందర్ పిచాయ్లాగా కావాలి, ఒక కంపెనీ స్థాపించాలి. ఇదంతా మీలోనే ఉంటుంది. ఏ స్కూల్లో చదివామన్నది అసలు ఇంపార్టెంటే కాదు. సో మీరు ఎవ్వరు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అనే ఫీలింగ్ అవసరం లేదు. మీ ముందే నిలబడి ఉంది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో, దట్టు గురుకుల పాఠశాలలోనే చదివి ఇంతకాలం. సో దీనికంటే మీకు బిగ్గెస్ట్ మోటివేషన్ ఏమీ ఉండదు. నన్ను చూసిన తర్వాత అవ్వచ్చు అనే నమ్మకం అయితే మీ అందరికీ కలుగుతుందని అనుకుంటున్నాను. ఇందాక సార్ చెప్పారు లాస్ట్ ఇయర్ ఫస్ట్ మార్క్ ఈజ్ 570. సో ఆ రోజుల్లో నాకు 530 కొంచెం తగ్గినాయి. సో నేను కూడా అప్పుడు స్టేట్ ర్యాంక్, ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ ఇవ్వట్లేరు మీకు, జీపీఐస్ ఉన్నారు. బట్ అప్పుడు స్టేట్ ర్యాంక్స్ ఉంటాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు. నేను ఏం చేశాను, బట్ ఫీవర్ రావడం వల్ల కొంచెం మార్క్స్ తగ్గిపోయాయి, 530. బట్ స్కూల్ టాపర్ నేను స్కూల్ టాపర్ని, గేమ్స్ లీడర్ని. సో అన్నిట్లలో ఉండాలి మనం, ఏదో ఒకటే చదువు కాదు, గేమ్స్లోనే ఉండాలి, యాక్టివిటీస్లోనే ఉండాలి. 360 డిగ్రీస్లో మనము వృద్ధి చెందాలి అంటే మనకు అన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇవాళ సొసైటీలో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సిన విషయం. మంచి విషయాలు ఉంటాయి, చెడు విషయాలు కూడా ఉంటాయి. డ్రగ్స్ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. మంచి డ్రగ్స్ ఏమున్నాయి, జ్వరం వచ్చింది ఏం వేసుకుంటారు, అది మంచిదా చెడ్డదా? మంచి డ్రగ్గే కదా. లేదు గంజాయి తీసుకుంటారు, గంజాయి ఏంటిది? గంజాయి తీసుకోవడం వల్ల మన హెల్త్ పాడవుతుంది, మనం చదవలేము, కంప్లీట్గా మనం లాస్ట్ అయిపోతాము, మనకు కంప్లీట్గా హెల్త్ పాడైపోతుంది, మనం స్పృహలోనే ఉండము. సో మై డియర్ కిడ్స్, నేను చెప్పేది ఒకటే, మంచి చెడు అనేవి సొసైటీలో అన్నీ ఉంటాయి, కానీ ఏది మనం తీసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. మీరందరూ అంటే నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈ స్టేజ్ నుంచే మీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలియాలి. దానికి సంబంధించి మనకి ఇప్పుడు సొసైటీలో ఉన్న బిగ్గెస్ట్ మినాస్ ఈ డ్రగ్స్ కన్జ్యూమింగ్. సో దానికి దూరంగా ఉండాలంటే దాని గురించి కలిగే నష్టాలు మనకు తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ మనకు బిగ్గర్ క్లాసెస్ 9th and 10th ఎవరైనా సరే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, హాస్టల్లో అయితే కంపల్సరీ ప్రొటెక్టివ్గా ఉంటారు, అది 100% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే బికాజ్ నేను కూడా ఇలాంటి స్కూల్లోనే చదివచ్చిన. బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంటికి వెళ్తాం హాలిడేస్కి, మన చుట్టుపక్కల అన్న వాళ్ళు ఉంటారు, ఎవరెవరో తెలిసిన వాళ్ళు, అంకుల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరికైనా అలవాటు ఉండొచ్చు, నీకు అలవాటు చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. సో అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి చెప్పాలి, ఇగో ఈ ఫలానా అన్న ఇది తాగుతున్నాడు, ఈ వైట్ పదార్థం ఏదో వాడుతున్నాడు. మీరు చెప్పకపోతే మీ పేరెంట్స్కి తెలుస్తుందా? లేదు, మీరు కూడా ఇంట్రెస్ట్ పడి దాన్ని నేర్చుకున్నారు అనుకోండి, మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో మీరు మరి నాలాగా, లేదంటే టీచర్స్ లాగా, ఇంకొకరిలాగా మనకి ఏమి గుర్తుండదు. సినిమాలు చూస్తారు కదా, అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తారు కదా, అంతకంటే దారుణంగా ఉంటుంది. నిన్ను ఎవరు లెక్క చేయరు,
నీకు అంతకుముందు నువ్వు టాపర్ ఆఫ్ ద క్లాస్ ముందు ఉంటావు, తర్వాత అది ఒకవేళ ఎక్కడైనా నువ్వు అలవాటు చేసుకోగలిగితే నీకు మార్క్స్ మొత్తం 0 అయిపోతాయి. పేరెంట్స్ లెక్క చేయరు, ఎక్కడో డీఅడిక్షన్ సెంటర్లో పడేస్తాం. అందుకని అలాంటి అలవాట్లు ఎవరు తెచ్చుకోవద్దు. ఎవరైనా నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అట్లాంటి అలవాట్లకు లోనైతే ఇమీడియట్ గా మన పేరెంట్స్ కి, అంటే మనకు నమ్మకమైన వ్యక్తులకి, నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఫస్ట్ ప్లేస్ లో పేరెంట్స్, తర్వాత థ్యాంక్ యూ.